ఒక అధికారి సిన్సియర్గా తన డ్యూటీ చేసినప్పుడు అభినందించే మొట్టమొదటి వాడిని నేను. ఆ అధికారుల్ని అప్రిషియేట్ చేయడమే కాదు, వాళ్ళని పదే పదే గుర్తు చేసుకుంటుంటా కూడా. ఎందుకంటే సమాజానికి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి. రోడ్లు విస్తరించేటటువంటి సందర్భంలో అధికారుల మీదన జనానికి విపరీతమైన కసి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ రోడ్డు మీద సాఫీగా సాగేటటువంటి పబ్లిక్ ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ఆ కోల్పోయినోడు మాత్రం అధికారిని విలన్గా చేస్తారు. ఇప్పుడు రంగనాథ్ గారు సమస్య అదే కాబోతోంది. ఇప్పుడు ఆక్రమణ నిర్మూలన హైడ్రాతో కుమ్మి అవతల పడేస్తున్నారు, సిన్సియర్గా చేస్తున్నారు. ఎవడి రాజకీయ ఒత్తిడిని పట్టించుకోవట్లేదు. వెరీ గుడ్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇప్పుడు సమస్య ఏంటంటే అట్లాంటి రంగనాథ్ గారికి రేపొద్దున ఎవరు సెక్యూరిటీ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రోజున ప్రతీకార రాజకీయాలు నడుస్తున్న రోజులు, అధికారుల్ని అట్లాగా వేధిస్తున్నటువంటి రోజులు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ ప్రకాష్ ఇట్లాగే రోడ్ల విస్తరణ చేశాడు. ఆయన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇట్లాంటి వాటిలో సక్సెస్ఫుల్గా చేసుకెళ్ళాడు. చివరికి ఆయన సిన్సియర్గా పనిచేశాడు. ఆయన్ని దొంగం చేసి పంపించారు ఇళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చని రోజున, లేకపోతే మనకి దెబ్బతిన్నటువంటి వాళ్ళు సాలిడ్గా ఉంటున్నారు రాజకీయాల్లో కానీ, ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉంటున్నారు. అధికారులు మధ్యలో బలిపశువులు అవుతున్నటువంటి పరిస్థితి. ఆయనకి అట్లాంటి ప్రాబ్లం రాకూడదని కోరుకుందాం.